ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు, స్వామీజీ చెప్పినట్టు, ఇది చాలా హేయమైన చర్య. ఇది మన భారతీయులు మాత్రమే అనట్లేదు, ప్రపంచమంతా కూడా ఖండిస్తుంది. ప్రపంచం మొత్తం ఖండిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మానవతా విలువలు ఏమాత్రం మనసులో లేని వ్యక్తులు చేస్తున్న పనికి వాళ్ళు మనము దానికి ఏమీ ప్రతిస్పందించకపోతే అసలు మానవత్వానికే అర్థం లేకుండా, అంటే గతంలో కసబ్ 26/11 ఈ పార్టీకి అందరికీ గుర్తొచ్చిండారు. కానీ వాడు చేసినటువంటి దానికంటే ఇది ఇంకా హేయమైన చర్యగా మనం భావించాలి. ఎందుకు? మొత్తం పేరు అడిగి పేరుని బట్టి లేదా అంగాన్ని చూసి మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది, అసలు ఎటువైపు పోతుంది? మనకు భారతదేశంలో ముఖ్యంగా 3000 సంవత్సరాల క్రితమే మన పురాణాల్లో కుంగటనాథ్ అనే ఒక వ్యక్తి రాశాడు, ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్, ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ మై కిత్ అండ్ కిన్ అన్నాడు. అంటే ప్రపంచంలోనే 3000 సంవత్సరాల క్రితం ప్రపంచాన్నే నా ఇల్లుగా భావించిన ఏకైక మతం ఏదైనా ఉంది అంటే అది మాత్రం సనాతన ధర్మమే, హిందూ ధర్మమే. అటువంటి హిందువులే ఉండకూడదు, అటువంటి హిందూ ధర్మంలో ఉండకూడదు అని ఎవడైనా అనుకుంటే వాడిని మూర్ఖుడు అనుకుంటే ఇంకేమంటారు? నా మతం ఒక్కటే ఉండాలి, ప్రపంచంలో వేరే మతం ఏది ఉండకూడదు అనే ఆలోచనే చాలా మూర్ఖమైంది. ఆ విషయాన్ని మాత్రము చాలా మంది వాళ్ళ పిల్లలకు కూడా ఇంట్లో చెప్పాల్సిన విషయం. ఒక నైబర్ని, ఒక ఫ్రెండ్ని, ఒక క్లాస్లో కూర్చున్న మిత్రుడిని కూడా గుర్తించడానికి మతమే అడ్డం వచ్చే రోజులు వస్తే ఇక మనిషి బ్రతకడానికి ఏమి ఉండదు. దయచేసి యూత్కి చెప్తున్నాను నేను, అక్కడ 16-18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని మిలిటెంట్స్గా, టెర్రరిస్ట్గా మార్చేసి దేశాల మీద వదులుతుంటే నీ మతాన్ని, నీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసము మన యూత్ కనీసం ఇలాంటి విషయాల్లో పార్టిసిపేషన్ అన్నా లేకపోతే ఆ భాగస్వామి అవ్వడం కోసం కుటుంబంలోని సభ్యులు యువతని ఇలాంటి కార్యక్రమాలకు పంపించకపోతే రేపు పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఒకసారి అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి చాలా దగ్గరకు వచ్చేసింది. ప్రతి కుటుంబ సభ్యుడికి, ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి నా హృదయపూర్వక మనవి ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి 18 సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్కరిని ఇలాంటి కార్యక్రమాలకు పంపించడం అంటే మానవత్వాన్ని మళ్ళీ మళ్ళీ తల్లి పాలతో పెంచి పోషించినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క పేరెంట్కి ఉంది. దయచేసి ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు హిందూ ఐక్యవేదిక సంబంధించి హిందూ సంస్థలన్నీ కలిపి చేస్తున్నటువంటి, అయితే ఇక్కడ హిందూ సంస్థలు అన్నంత మాత్రం హిందువులే కలవాలని కాదు, ఈ విషయాన్ని ఖండించిన ప్రతి ఒక్కడు నాకు తెలిసి భారతీయుడే. స్వచ్ఛమైన భారతీయులు అయితే ఎవరైనా సరే ఈ విషయాన్ని ఖండించాల్సిందే, అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు. సో ఈ విషయానికి సంబంధించి రేపు సాయంత్రం 5 గంటలకి అందరము, ఇది ఎలాంటిదంటే కోటిరెడ్డి సర్కిల్ దగ్గర అందరూ ఎలాంటిదంటే ఈ ఐకమత్యాన్ని చూపించకపోతే ఇది మతానికి సంబంధించిన ఐకమత్యంగా నేను అనుకోవట్లేదు, ఇది మానవత్వానికి సంబంధించిన ఐకమత్యం. మానవత్వానికి సంబంధించిన ఐకమత్యానికి కూడా మనం సంఘీభావం వ్యక్తం చేయలేకపోతే ఇక మనం మనుషులుగా ఉండాల్సిన అవసరమే లేదు. సో దయచేసి మిత్రులారా, దయచేసి పుర ప్రజలారా, కడపలో ఉన్నటువంటి ప్రతి పౌరులారా, మీ పిల్లల్ని మీరు కూడా, మహిళలు ముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని ఏమాత్రం సంకోచం లేకుండా ఇటువంటి కార్యక్రమాలకు, ముఖ్యంగా రేపు జరగబోయే శాంతి ర్యాలీ కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్స్ వరకు, 7 రోడ్స్ దగ్గర రాగానే అందరూ మనము ప్రార్థన చేస్తాము, నివాళులు అర్పిస్తాము. చనిపోయిన వాళ్ళని ఇప్పుడే స్వామీజీ మన మిత్రులు చెప్పినట్టు ఆ చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ ఆత్మ శాంతించాలని, అటువంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదని. ఎందుకంటే కళ్ళ ముందు పెళ్లి జరిగినటువంటి ఒక 2 వారాల క్రితమే పెళ్లి జరిగినటువంటి వాళ్ళని మాకు కిరాతకంగా చంపడం, ఒక కుటుంబాన్ని మొత్తం చంపి ఒక వ్యక్తిని వదిలేసి నన్ను కూడా చంపేయమని ప్రాధాయపడుతూ ఉంటే, లేదు నీలాంటి వాడు బ్రతికితేనే నీ ప్రధానమంత్రికి, మోదీకి తెలుస్తుంది ఈ విషయము, తెలియాలి కాబట్టి నేను వదిలేస్తున్నాను. ఇది ఎక్కడికి ఆలోచిస్తే పైశాచికానికే తలవు, పైశాచికం కూడా సిగ్గుపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు చూస్తే. సో దయచేసి మిత్రులారా, కడప ప్రజలారా, ప్రతి ఒక్కరు ఇందులో భాగమయ్యి అందరూ కలిసి సంఘీభావం వ్యక్తం చేసి చనిపోయిన వాళ్ళ కుటుంబాలు భవిష్యత్తులో బాగుండాలని, చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని, ఇటువంటి పరిస్థితి మళ్ళీ భారతదేశానికే కాదు ఏ దేశానికి రాకూడదని ప్రార్థించడం కోసం రేపు మనమంతా కలుస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.